నందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమ వందనములు శుభములు తెలియజేయుచున్నాము. ఎలా ఉన్నారు ప్రియులరా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు బాగుండాలని కోరుకునుచు మీ అందరి నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయుచున్నాము. మీ ఇంటి వద్ద ఉన్నటువంటి 4 లేదా 5 మంది విశ్వాసులు కలిసి కూర్చొని ప్రతిదినము ఒక గంట సేపైనా మీ పనులన్నీ ముగిశాక ప్రార్థనలు చేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాం. అనేక ప్రార్థనాంశాలు రాసుకొని ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చే రీతిగా మరి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తారని అనేక విషయాలు మీ యొక్క ప్రార్థన జీవితంలో జ్ఞాపకం అందించుకొని దైవజనుల కొరకు, ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు, రక్షణ పొందని వారి కొరకు, సంఘముల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తారని మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నాం. క్రీస్తునందున ప్రియులరా, మనము ఎదురు చూస్తున్నటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. క్రీస్తునందున ప్రియులరా, మీరు అనుకున్నది సాధించలేక ఉన్నారా? చెప్పిన విషయాలు చేయటం లేదా? పరిస్థితులు సానుకూలంగా లేక ఉన్నాయా? దేవుడు నీలో ఉంచిన ఆత్మ క్షోభించుచున్నదా? అయితే మీరు ఒకటి కొరతగా ఉన్నారు. మీకు కావలసిందంతా దైవాత్మ జ్ఞానమే ప్రియులరా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఎన్నడలా అతడు దేవుని అడగవలెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసే దేవుడై ఉన్నారు ప్రియులరా. అయితే దేవుడు మీకు తన జ్ఞానాన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మిమ్మల్ని విజయవంతంగా నడిపించవాలని, ఆయన మార్గంలోనికి మిమ్మల్ని నడిపించాలని ఆయన ఆశిస్తున్నారు ప్రియులరా. దేవుని ఆత్మజ్ఞానం పొందుకొని దేవుని ఆత్మజ్ఞానం ప్రకారము మీరు నడిపించబడితే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే సాక్ష్యము చెప్పబోతున్నారు. ఆయనే మిమ్మల్ని ప్రతి పరిస్థితి నుంచి, చిక్కుముడుల నుంచి విడిపించి మిమ్మల్ని నడిపించబోతున్నారు. గనుక ఆయన జీవ మార్గంలో ప్రయాణించుటకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియపరచడం జరుగుతూ ఉన్నది. దేవుని కార్యములకు అడ్డుకట్టలు వేయకండి ప్రియులరా. ఆ దైవాత్మ జ్ఞానాన్ని కనుక జీవం గల దేవుని వద్ద నుండి మీరు పొందుకున్నట్లయితే ముందుకు మీకు మంచి గతి కలుగుతుందని మీరు తెలుసుకొనబోతున్నారు. ఆయన మీ ఆశను నెరవేర్చు దేవుడై ఉన్నాడని మీరు గ్రహించాలి ప్రియులరా. ఆయన మీ పట్ల తన ప్రతి చిత్తాన్ని నెరవేర్చి మిమ్మల్ని సంతోషింపజేయాలనేది ఆయన చిత్తమై ఉన్నది ప్రియులరా. ఎవరిపైన నిందలు మోపకండి. దేవునితో మీ చిత్తాన్ని అప్పగించి తన చిత్తం మీ జీవితంలో జరుగులాగున ఆయనను వేడుకొనండి. ఆయనే ప్రతి ఆటంకమును, ప్రతి వ్యతిరేకతను, విరోధ స్వభావములను తొలగిస్తారు. ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడు ఆయనే ప్రియులరా. మన సమాధానార్థమైన శిక్ష ఆయనపై పడి ఉన్నది కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేస్తారు ప్రియులరా. ఆలోచనకర్త అయినటువంటి దేవుడు ఆయన మీకు తన ఆలోచనను ఇచ్చి నడిపించేవారుగా ఉన్నారు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. లోకంలో ఉన్న వానికంటే మీలో ఉన్న దేవుడు శక్తిమంతుడు కదా ప్రియులరా. మరి నిత్యుడగు తండ్రిగా ఆయన నిత్యము మన ఆరాధనలకు యోగ్యుడిగా మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తుంటారు ప్రియులరా. నిత్యము నివసించే దేవుడుగా ఉన్నారు. మరి ఇది మొదలుకొని ఇప్పటి వరకు మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొలతలు లేకుండా మీకు వృద్ధియు క్షేమము కలగబోతున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు మీకు ఒప్పుకోలు ప్రార్థనను దయచేసి ఆయన మీ జీవితాల్లో జరిగించబోయే ఆశీర్వాదాలన్నిటినీ కూడా మీ నోటి ద్వారా ఒప్పుకొని మరి కృతజ్ఞత పూర్వకంగా మరి ఈ లోకంలో నడుచుకుంటారని దేవుని చిత్తానుసారంగా మనవి చేయడం జరుగుతూ ఉన్నది. ఆయన కృపనిచ్చి మీకందరినీ కూడా మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా.
ప్రార్థనలో అందరూ ఏకీభవించగలరు. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, మరొకసారి మీ సన్నిధానంలో నేను తల వంచడానికి, ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి ధన్యత కొరకై స్తోత్రాలు. సర్వలోక జగద్రక్షకుడైనటువంటి మిమ్మల్ని మీ యొక్క మరి ఆ పుట్టుక దినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ మరి పండుగను ఆచరిస్తూ మరి సంతోషభరితులైనటువంటి సందర్భంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, మీరు లోక రక్షకుడుగా ఈ లోకంలో జన్మించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరియ గర్భాన్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. స్తోత్రం నైనా, మరి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోక మా కొరకు నైనా మరి ఈ లోకానికి వచ్చినందుకు స్తోత్రాలు. మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి, నేను సత్రంలో మిమ్మల్ని పరుండు పెట్టడానికి మరి స్థలం లేకపోయింది ప్రభా. మరి పశువుల పాకలో, పశువుల తొట్టిలో మరి పరుండు పెట్టబడడానికి మీరు తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నైనా, మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించండి. మీరు తండ్రి ప్రతి బిడ్డను తాకండి నైనా, మరి ముట్టండి, ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించండి. ఆత్మకార్యాన్ని జరిగించుదురని ప్రార్థిస్తుంటున్నాం. కృపాక్షేమం వెంట రానియండి మరి తండ్రి. మరి మీ కాపరత్వం కిందికి ప్రజలందరూ కూడా వచ్చి మరి మీ యొక్క తండ్రి దొడ్డిలో తండ్రి మరి తండ్రి సేద తీర్చబడులాగున కృప చూపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే తండ్రి, మరి మీ యొక్క సన్నిధిలో, మీ సహవాసంలో ఎదుగునట్లుగా, ఆత్మీయంగా ఎదుగునట్లుగా పచ్చిక బయళ్ళలో పరుండ పెట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు స్తోత్రాలు, వందనాలు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద మమ్మల్ని నడిపించే దేవుడమైనందుకు స్తోత్రాలు. గాఢంధకారపు లోయలో మేము సంచరించినా కూడా తండ్రి ఏ అపాయము మా మీదికి రాకుండా మరి నీ దుడ్డు కర్ర, నీ దండం మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రణాళికను మీరు మా జీవితాల్లో నెరవేర్చుకొని మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి విధమైన సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి వారిని కరుణించండి. ప్రతి బిడ్డను మీ బిడ్డ కనుక, మీ కుమారుడు కనుక, మీ కుమార్తె కనుక సహాయం దయచేదురని ప్రార్థిస్తుంటాను. యవన కుమారులను, కుమార్తెలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని దర్శించండి, తాకండి, ముట్టండి, బాగు చేయండి, స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, శాంతి, సంతోష, సమాధానాలు ఇవ్వండి తండ్రి. మీ వైపు చూస్తూనైనా వారు మరి చదువుకుంటున్న చదువులో కావలసిన కృప దయచేయండి, జ్ఞానం దయచేయండి, దైవిక జ్ఞానం దయచేయండి, ఆత్మజ్ఞానం దయచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చి పిల్లలుగా మార్చండి. యవన కాలంలో కాడి మూసే వారిని లేపండి. ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి, బహుగా దీవించండి నాయన. వారి భవిష్యత్తును తీర్చిదిద్దండి నాయన. వారి చదువులోనేమి, ఎగ్జామ్స్లోనేమి, వారి నిత్య జీవితంలోనైనా మరి జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనలో జయ క్రైస్తవ జీవితాన్ని అనుభవించినట్లుగా వారి హృదయాల్లోనికి మీరు పరిశుద్ధాత్మడ ప్రవేశించండి నాయన. వారి పాపములను వారు ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా, మీ వద్ద కృపను పొందుకున్నట్లుగా మీ కార్యాలు జరిగించి మీ నామాన్ని కనపరుచుకుంటారని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ బిడ్డలుగా మార్చబడాలి. మీ బిడ్డలుగా మార్చబడిన వారందరూ కూడా మీ శిష్యరికాన్ని పొందుకోవాలి తండ్రి. శిష్యులుగా మార్చబడాలి. ఆ విధంగా మార్చబడినట్లుగా మీ కృపను చూపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైనటువంటి అవసరత అక్కర తీర్చండి. అలాగే చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడం చెప్పినావు ప్రభావ. చిన్నపిల్లలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, భద్రపరచండి, క్షేమం దయచేయండి, నెమ్మది దయచేయండి. కావలసిన కృప, క్షేమం వెంట రానియండి. అలాగే వృద్ధులను, పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. దైవజనులను, పిల్లలను దీవించండి. వారికి మంచి క్షేమం, ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సంతోషం అనుగ్రహించండి. మీ కాపుదల, భద్రత దయచేయండి. ప్రతి విధమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాల నుంచి విడిపించండి. ఆత్మ సహాయం అనుగ్రహించండి. ప్రతి అపవాది దాడుల నుంచి విడిపించండి. మనుషుల వలన కలిగే మాట తీర్పుల వలన, మనుషుల మాటల వలన, నొప్పించు మాటల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం కలిగించి మీ కృపతో నింపి నడిపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి తండ్రి, తెలిసి కొంత, తెలియక కొంత మాట్లాడే వారిని క్షమించండి. వారు ఏం మాట్లాడుతున్నారో వారు ఎరగను కనుక, వారు ఎవరిని మాట్లాడుతున్నారో వారు ఎరగరు కనుక వారిని క్షమించి మరి మీ యొక్క దాసుల్ని, మీ యొక్క సేవకులను భద్రపరచుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. సాయం తెచ్చి మీరు రెక్కల నీడన భద్రపరచండి, కార్యం జరిగించండి, మీ చిత్తం నెరవేర్చండి, మీ నామాన్ని కనపరచుకోండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి. తండ్రి, ప్రార్థన జీవితం మెరుగుపరుచుకునే క్రైస్తవులను లేపండి, విశ్వాసులను లేపండి, మీరు బలపరచండి, సహాయం దయచేయండి.
కృపతో నింపండి. మీ సన్నిధానంలో కూర్చునే వారిని లేపండి, మోకరించే వారిని లేపండి, బైబిల్ చదువుకునే వారిని లేపండి తండ్రి. నాయన సహాయం తెచ్చి నేను అనేకులకు మీ యొక్క శిలువ సువార్తమానాన్ని ప్రకటించే వారిని లేపండి నాయన. మీ కార్యాలు జరిగించుదని మీ యొక్క తండ్రి నేను రక్షణ కార్యం వ్యర్థమైపోకుండా మీరు కార్చిన రక్తం వ్యర్థం కాకూడదు ప్రభా. సర్వలోక మానవాళి ఎడల మీరు ప్రేమ కలిగి నేను చేసినటువంటి శిలువ రక్షణ కార్యం కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేను మీ యొక్క రక్షణ భాగ్యం అందరూ పొందుకోవాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు చేస్తున్నారు కనుక స్తోత్రాలు వందనాలు ప్రభా. కనికరం చూపించి మీ కార్యం జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలోనికి నేను మరి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేను మరి తండ్రి కొద్ది దినాల్లో తండ్రి నేను మరి అనేక మంది ప్రపంచమంతటా కూడా తండ్రి నేను మరి మీ యొక్క పుట్టుక దినాన్ని క్రిస్మస్ పండుగగా క్రీస్తు ఆరాధనగా నేను జరుపుకోబోతుంటుండగా తండ్రి నేను మరి కనికరం చూపించి మీ కార్యం జరిగించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ బిడ్డలందరినీ బలపరచండి, మీరు సహాయం తెచ్చండి, ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి. నేను యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. యెరూషలేము క్షేమం నిమిత్తమై ప్రార్థన చేస్తే వారు వర్ధిల్లుతారని చెప్పినావు ప్రభు. స్తోత్ర వందనాలు ప్రభు. నేను తండ్రి నేను కృప చూపించండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త తండ్రి. సహాయం దయచేసి బలపరచుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం, క్షేమం, నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానం దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్, ఆర్థరైటిస్, టీబీ, ఆస్తమా, స్ట్రోక్, జాయింట్ పెయిన్స్, క్యాన్సర్, వివిధ రకాలైనటువంటి తండ్రి వివిధ రకాలైనటువంటి చర్మ రోగాలు నేను వివిధ రకాలైనటువంటి ట్యూమర్స్ నుంచి, వివిధ రకాలైనటువంటి గడ్డల నుంచి నేను మరి విడుదల దయచేయండి తండ్రి. వివిధ రకాలైనటువంటి వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. హాస్పిటల్ నుంచి నేను మరి డిశ్చార్జ్ చేయండి తండ్రి. మీ కృపతో నింపండి తండ్రి. మీ నామాన్ని కనపరచుకోండి తండ్రి. మీరే ఆధారం తండ్రి, మీరే రక్షణకర్త తండ్రి. నెమ్మది, సమాధానమును గ్రహించండి తండ్రి. క్షేమమును గ్రహించండి తండ్రి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి. నెమ్మది గల కార్యం, సమ్మతి గల కార్యం జరిగించండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. వృద్ధులందరినీ ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. ప్రార్థన చేసే వృద్ధులను లేపండి తండ్రి. ప్రార్థన చేసే యవన కుమారులను, కుమార్తెలను లేపండి తండ్రి. సాయం తెచ్చే ప్రభా. కనికరం గల కార్యం జరిగించుదురని పరిచర్య చేసేవారిని, పరిశుద్ధతతో పరిచర్య చేసేవారిని లేపండి తండ్రి. కార్యాన్ని జరిగించుదురని, మహిమ పొందుదురని ప్రార్థనలకి జవాబిచ్చినందుకు వందనాలు. పాటలు పాడేవారిని లేపండి, పరిచర్య చేసేవారిని లేపండి. అనేక మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారిని లేపండి తండ్రి. సహాయం దయచేదురని, బలపరచుదురని ప్రార్థనలకి జవాబిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు తిరిగి రానైనా యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శక్తి గల నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.